హాయ్, నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో దాదాపు 39% ఓటింగ్ శాతం తెచ్చుకొని 11 మంది ఎమ్మెల్యేలను తన తరపున గెలిపించుకొని ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్లకుండా తన ప్యాలెస్‌నే అసెంబ్లీలాగా భావిస్తూ అసెంబ్లీ జరిగినన్ని రోజులు తను ప్రెస్ మీట్ పెడతానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి తగ్గట్లే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే ఒక మాట చెప్పి ఉండాల్సింది. నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అయి అసెంబ్లీకి వెళ్తాను. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే 3-4 ఏళ్ళు అసెంబ్లీకి వెళ్తాను. నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే నేను నా ప్యాలెస్‌లోనే కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను అని ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే లెక్క బాగుండేది. కానీ ఆయన అలా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. 39% ఓట్లు. గతంలో టీడీపీ కూడా అంతకంటే తక్కువే వచ్చింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అలాంటిది అన్ని కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఎమ్మెల్యేలను గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా తనకు అనుకూలమైన విలేకరులను పిలిపించుకొని తన ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇవే అసెంబ్లీ ఇలాగ ఫీల్ అవ్వండి అంటూ జనాల్లోకి వదులుతుంటే జనాలేమనంత పిచ్చోళ్ళ, అంత హీరోళ్ళ? జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. గతంలో ఎన్టీఆర్ కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళలేదు అనే వాదన వైసీపీ వాళ్ళు తెస్తున్నారు. వాళ్ళు వెళ్ళకపోవచ్చు, కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి వెళ్ళేలా చేశారు. ఎన్టీ రామారావు గారు 1989లో ఓడిపోయిన తర్వాత 1989 నుంచి 94 వరకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎంతగా పోరాటం చేశారో, కాంగ్రెస్ని ఎన్ని ముప్పుతిప్పలు పెట్టారో అందరికీ తెలుసు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటానికి ఏమైంది? సరే, అసెంబ్లీకి వెళ్తే అవమానిస్తారు, మైక్ ఇవ్వరు అంటూ మాట్లాడుతున్నారు. అది ఒక రకంగా వైసీపీకి ప్లస్సే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి, తన వాయిస్ వినిపించడానికి తను హ్యాండ్స్ రైజ్ చేయాలి, స్పీకరు నేను ఇవ్వనన్నాలి, వైసీపీ వాళ్ళు ఫ్లగ్ కార్డ్స్ పట్టుకోవాలి, స్పీకర్ పోడియం చుట్టూకు వెళ్ళాలి, గొడవ చేయాలి, బడ్జెట్ పేపర్లు చించేయాలి, అసెంబ్లీ గేట్ బయటకు వచ్చి నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు, నల్ల కండవాలు వేసుకుని ధర్నాలు చేయాలి, అవన్నీ మీడియాలో రావాలి, టెలివిజన్లో టెలికాస్ట్ కావాలి, అవన్నీ జనాలు చూడాలి. ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారనే ఫీలింగ్ జనాలకి రావాలి. అంత అద్భుతమైన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి వదులుకొని ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతానంటే అది ఎవరికి నష్టం? నిజానికి అధికార పక్షం కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు స్కిప్ చేయడానికి, సమావేశాలను తక్కువ రోజులు పెట్టి మమా అనిపించడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు ఎక్కడ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని భావించి భయంతో అసెంబ్లీ సమావేశాలు స్కిప్ చేయడానికి చూస్తారు. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్షమే ఆ అసెంబ్లీ సమావేశాలను స్కిప్ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలంటే కష్టంగా ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోని కనీసం పార్టీ తరఫున గెలిచిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలైనా పంపించాలి కదా. కనీసం వాళ్ళకైనా రాబోయే 5 సంవత్సరాల్లో ఓకే, మా కోసం మా ఎమ్మెల్యేలు ఎంత కష్టపడ్డారు, అసెంబ్లీలో పోరాటం చేశారని ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, ఆ ఎమ్మెల్యేల మీద పాజిటివ్నెస్ వచ్చింది కదా. వచ్చే ఎలక్షన్స్కి వాళ్ళే బలమైన నాయకులుగా తయారవుతారు కదా. ఆ అవకాశాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటున్నారు? జాతీయ స్థాయిలో బీజేపీ 1984లో కేవలం 2 సీట్లే తెచ్చుకుంది. అయినా సరే పార్లమెంట్కి వెళ్ళారు, తమ వాయిస్ని రైజ్ చేశారు, తమకు ఇచ్చిన టైంలోనే ప్రభుత్వాన్ని ఇరకాటన పెట్టే ప్రశ్నలు సంధించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 39% ఓటింగ్ వచ్చింది, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వెళ్ళటానికి ఏమైంది? అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళారా అని వాదన తీసుకొస్తారు. వెళ్ళారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఎంత అవమానించినా, ఎంత అవహేళన చేసినా ఆయన అసెంబ్లీలో తన పోరాటం కొనసాగించారు. తన సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా అసెంబ్లీలో అవమానిస్తుంటే కులాసాగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి నవ్వుకున్నాడు. కురుసభలో దుర్యోధుని మాదిరిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడనే చెడ్డ పేరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మానలేదు. అదే సమయంలో తన భార్యను అవమానించారనే నెపంతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని బహిష్కరిస్తున్నానంటూ, జనాల్లోనే చూసుకుంటానంటూ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. కనీసం ఆయన 2.5 సంవత్సరాలైన అసెంబ్లీకి హాజరయ్యారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు
కేవలం ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వెళ్ళాడు తప్పితే ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళనని భీష్మ ప్రతిజ్ఞ చేసుకొని కూర్చున్నారు. సాధారణంగా ఎమ్మెల్సీలో లేకపోతే రాజ్యసభ సభ్యులో, క్రికెటర్లో, సినిమా స్టార్‌లో అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వాటికి వెళ్ళరు. వాటికి వెళ్ళకుండా తమ కార్యక్రమాలే చేసుకుంటారు. గతంలో మనం చూసాం. గౌతమ్ గంభీర్ గురించి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. హాయిగా క్రికెట్ ఆడుకోక ఎందుకు ఈ రాజకీయాలు? కనీసం ఒక్కసారైనా సరే పార్లమెంట్ సెషన్‌లో కనిపించారా? ఏమైనా ప్రశ్నలు అడిగారా? అంటూ సామాన్య జనాలు ట్విట్టర్‌లో మోత మోగించారు. అలాంటిది ఎప్పుడో పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే వాళ్ళకే అలాంటి సంఘటనలు ఎదురైతే నిత్యం ప్రజల్లో ఉండి ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకునే అధినేత అసెంబ్లీకి వెళ్లకుండా కుంటి సాకులు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు కరెక్ట్? జగన్‌కి ఓటేసిన కొన్ని కోట్ల మంది మా తరపున జగన్మోహన్ రెడ్డి గారు తన వాయిస్ వినిపిస్తాడు, బలంగా మా కోసం పోరాటం చేస్తాడు అనుకున్నారు. కానీ తీరా జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను రచ్చబండ పెడతాను, ఈ రచ్చబండలోనే నేను మాట్లాడతాను, నేను మాట్లాడిందే శాసనం అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. మరి ఆయన నమ్మి ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పోరాటం అంటే తనకు అనుకూలమైన విలేకరులను పెట్టుకొని, తనకు అనుకూలమైన పేపర్‌లో, తనకు అనుకూలమైన మీడియాలో, తనకి అనుకూలమైన రాతలు రప్పించుకుంటే అది పోరాటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేతలు పోరాటం చేస్తున్నారనే అభిప్రాయం జనాల్లో కలగాలి. ఆ స్థాయిలో పోరాటం చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలలు ఎక్సలెంట్ పరిపాలన అందించిందంటే లేదనే చెప్పాలి. కొన్ని ఒడిదుడుకులున్నాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. వాటిపై పోరాటం చేయట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు, కనీసం కంటి మీద కునుకు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి విషయాన్ని హైలైట్ చేసింది. చిన్న లొసుగు దొరికినా సరే దాన్ని భూతద్దంలో పెట్టి తన అనుకూలమైన మీడియాతో కావచ్చు, తన అనుకూలమైన పత్రికలతో కావచ్చు హైలైట్ చేసి ప్రభుత్వాన్ని ఇరకాటన పెట్టింది. సామాన్యుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యట్లేదు కదా అనే అభిప్రాయాన్ని సృష్టించింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? తన ఆస్తుల వివాదాలు చూసుకుంటున్నాడు. తన సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవడం కింద మీద అవుతున్నాడు. తన ఇంట్లో తల్లి చెల్లితో విభేదాలు పెట్టుకున్నాడు. తన తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు. నాకు ఇంకా 30 సంవత్సరాల వయసు ఉంది, రాజకీయం చేస్తాను, తిరిగి ముఖ్యమంత్రి అవుతాను అనుకునే నేత చేయాల్సిన పనులేనా ఇవి? నిన్న ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. సూపర్ 6 హామీలకు దాదాపుగా 74,000 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. మరి బడ్జెట్‌లో ఆ హామీలకు ఎంత కేటాయించారు అనేసి. ఆ ప్రశ్న ఏదో అసెంబ్లీలో నిలబడి స్పీకర్ టైం ఇచ్చినప్పుడే అసెంబ్లీ రికార్డుల సాక్షిగా ఆ ప్రశ్న అడుగుంటే దానికి ఎంత పవర్ ఉండేది? తన ప్యాలెస్‌లో కూర్చొని ఏదో 4 మాటలు మాట్లాడితే అవి రికార్డులకి ఎక్కవు. యూట్యూబ్ రికార్డులో ఉంటాయేమో కానీ అసెంబ్లీ రికార్డులోకి ఎక్కవు. ఇలాంటి వాదన అసెంబ్లీలో వినిపించాలి జగన్మోహన్ రెడ్డి. అప్పుడే ఆయనకు, ఆయన పార్టీకి బలం. అసెంబ్లీలో సెషన్స్ జరగటం గానీ, అసెంబ్లీలో చర్చలు కావచ్చు, అసెంబ్లీలో 0 అవర్స్ కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగ నిర్మాతలు ఏమి తెలియక పెట్టలేదు. అసెంబ్లీలో వాదనలు, ప్రతివాదనలు, డిబేట్లు ఉన్నప్పుడే అధికార పక్షమైన కావచ్చు, ప్రతిపక్షమైన కావచ్చు, కొన్నిసార్లు ఆవేశంలో నోరు జారి నిజాలు చెబుతుంటాయి. వాటిని పట్టుకొని ఆ ప్రభుత్వాన్ని ఇరకాటన పెట్టడమే ప్రతిపక్షాల పని. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదు. అదేమంటే అసెంబ్లీకి వెళ్తే నన్ను గేలి చేస్తారు, నన్ను అవమానిస్తారు అంటారు. రాజకీయాలంటేనే రాళ్ళుంటాయి, పూలుంటాయి. వాటికి సిద్ధపడే కదా జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఒక యుద్ధం చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తి భయపడి వెనకడుగు పెట్టింది దేనికి? సరేలే 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి పదవి అనుభవించాను. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అనుభవిస్తారు. తర్వాత ఖచ్చితంగా ప్రజలకి విరక్తి కలిగి మళ్ళీ తిరిగి నాకే పదవి అప్పగిస్తారు. ఇక నేను తప్పితే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారేమో. ప్రతిపక్షాన్ని అధికార పక్షంలో కూర్చోబెట్టడం ఎంత ఈజీనో, అనామక పార్టీని ప్రతిపక్షంగా అధికార పక్షంగా కూర్చోబెట్టడం కూడా జనాలకు చాలా ఈజీ. అది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. అయినా 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అసెంబ్లీలో రాచమర్యాదలు జరిగాయా? లేవు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటానికి మైక్ తీసుకోగానే 1,00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 0 అప్పటి టీడీపీ వాళ్ళు విమర్శించారు. అయినా సరే వాటికి నిలబడి అసెంబ్లీలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు అవమానాల కంటూ ఇప్పుడు పెద్దగా అవమానాలు జరగవు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో చెప్పలేని అన్యాయాలు, అక్రమాలు చేశారైనా వాటి గురించి కూటమి సర్కార్ బయట పెడుతుందని భయమా? లేక మా 11 మంది ఆ 124 మందిని తట్టుకొని నిలబడలేడు అనే ఆలోచన ఉందా?
ఆలోచన పక్కన పెట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఈ 11 మంది తప్పితే ఆ 164 మంది కూడా ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీకెళ్ళాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 దాకా, 5 దాకా అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీ నుంచి బయటకొచ్చి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద కావచ్చు, ప్రభుత్వం ప్రకటించిన హామీల మీద కావచ్చు మాట్లాడాలి. అంత టైము, అంత తీరిక, అంత సబ్జెక్ట్ నాకు లేదు. సైలెంట్‌గా ప్రశాంతంగా నా ప్యాలెస్‌లో ఉంటాను. అసెంబ్లీ అవగానే మా నాయకులు తయారు చేసిన స్క్రిప్ట్‌ని ముందేసుకొని చదువుతాను. అది చాలు నాకు అనుకోని జగన్మోహన్ రెడ్డి గారు భావించారా? ఈ మాటలు వింటే వైసీపీ వాళ్ళకి కోపం రావచ్చు, ఆవేశం రావచ్చు. కానీ అవి నిజాలు. ఒకసారి ఆలోచించండి. అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? 2019లో గెలిచిన తర్వాత ఇంకొక ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను పీకేస్తే ఆ చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా! అసెంబ్లీలో 10వ వంతు ఎమ్మెల్యేల సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను. టీడీపీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. నేను అందుకే అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనే నెపం చూపించాలనుకుంటున్నాడా? మరి 1994, 95 సమయంలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రభుత్వాన్ని ఇరకాటన పెట్టలేదా? 4లో ఘన విజయం సాధించలేదా? తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఆలోచించి తను ఎళ్ళకపోయినా సరే కనీసం తన పార్టీ తరపున గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలనైనా అసెంబ్లీకి వెళ్ళేలా చూడాలి. లేకపోతే రాబోయే రోజుల్లో కనీసం ఆ 10 సీట్లు కూడా వచ్చే అవకాశం కోల్పోతారు.